ఫ్రెండ్స్ ఒకసారి ఈ ట్రెండింగ్ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వీడియో అయితే పెట్టాను. అందులో ఇదొకటి. ఒకసారి చూపిస్తా వీడియో ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. అండ్ వీలుంటే ఒక చిన్న లైక్ తీసి మీ ఫోటో అయితే క్రియేట్ చేసుకొని, అండ్ నేను 1 క్లిక్‌లో అయితే నేను చెప్తాను. పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో చూసిండి. డెమో చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళి చెప్తాను. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించి కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి, ఎందుకంటే నేను ఇచ్చే వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావాలి. అలర్ట్ మోషన్ లేకపోతే నేను హైలైట్లో పెట్టాను అండ్ ఫాంట్స్ ఎలా ఇంపోర్ట్ అసలు హైలైట్లో పెట్టాను. వెళ్ళి వీళ్ళు ట్రై చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చి ప్రాజెక్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను అండ్ ఫాంట్స్ కూడా ఇచ్చాను. అది ఎలా యాడ్ చేసుకోవాలని ఒక వీడియో అయితే పెట్టాను, వెళ్ళి ఒక్కసారి చూడండి. అండ్ ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతాం. ఇక్కడ వచ్చేసి నేను అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, అలాగే కొన్ని ఫాంట్స్ ఒక్క రిలీక్స్ అయితే ఉంది కదా, అంటే టెస్ట్. ఆ టెస్ట్కి ఫాంట్ కూడా ఎలా యాడ్ చేసుకోగలిగితే వీడియోలో చెప్పాను. వీలుంటే ట్రై చేసుకోండి, ఓకేనా. అండ్ తర్వాత ఇక్కడ ఇమేజ్, అంటే ఇక్కడ చెప్పాను కదా ఇమేజ్ని ఎలా వేసుకోవాలంటే ఇక్కడ మీరేం లేదు, స్టార్టింగ్ ఇమేజింగ్ కదా, ఆ ఇమేజ్ని పిలిచి తర్వాత కలం ఫీల్డ్కి వెళ్ళి మీడియాకి వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటో, అంటే ఏదైనా గర్ల్స్ ఫోటో యాడ్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా మీరు 1 బై 1 ఫోటో యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చేసి నెక్స్ట్ ఇమేజ్ పిలిచి తర్వాత కలం ఫీల్డ్కి వెళ్ళి మీడియాకి వెళ్ళి అండ్ నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా మీరు వీడియోకి 1 బై 1 ఫొటోస్ యాడ్ చేసుకుంటే వీడియో అయితే అయిపోయింది. 1 క్లిక్లో అయితే మీరు ఎడిటింగ్ ఏం తీసుకోవచ్చు. అండ్ ఫాంట్స్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఆ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి అయితే వచ్చింది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత నా ఛానల్కి అయితే వచ్చింది. సంథింగ్ ఎవరితోనే ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నా ఛానల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక వీడియో క్లిక్ చేసుకుని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను కదా, సంథింగ్ ఎవరితో కావచ్చు. తర్వాత ఇక్కడ ఫాంట్ ఇచ్చింటారు, ఫాంట్ మీద క్లిక్ చేసిండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా అయితే డ్రైవ్కి అయితే వచ్చింది. ఇక్కడ డౌన్ చేసుకోండి. డౌన్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు డ్రైవ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫాంట్ యాడ్ చేశారు కదా, అదే ఫాంట్ అయితే ఉంటుంది. మీరు ఏ ఫాంట్ డౌన్ చేసుకున్నా అదే ఫాంట్. తర్వాత అలర్ట్ మెషిన్ అయితే వచ్చేయండి. అలర్ట్ మెషిన్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు నేమ్ అయితే యాడ్ చేసింది. ఏదైనా సంథింగ్ ఎవరితో మీ పేరైనా ఎవరిదైనా ఒక యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే రోబోట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత యూస్ ఆల్ ఫాంట్స్ అని దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఒక నిమిషం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ తిరాట్కి వెళ్ళి ఇక్కడ నేను చెప్తాను కదా, వీటి మీద క్లిక్ చేసుకుని ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు అదే ఇంపోర్ట్ క్లిక్ చేసుకొని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దిస్ వర్క్ అని దాని మీద క్లిక్ చేసుకుని దిస్ వీక్ అనేది దాని తర్వాత ఇక్కడ మీరు ఫాంట్ అదే ఇంపోర్ట్ డౌన్ చేస్తుంది కదా, ఆ ఫాంట్ అయితే ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడైతే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ మీరు ఫాంట్ డౌన్లోడ్ అయింది కదా, ఇక్కడ మీరు సర్చ్ బార్లో మీరు ఏ ఫాంట్ యాడ్ చేసుకోవాలి అదే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటారా కదా, ఈ ఫాంట్ అయితే మీకు డౌన్లోడ్ అయితే అయిపోయింది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూడండి ఇక్కడ ఇదే ఫాంట్ అయితే ఉంటుంది. ఇలా మీరు ఫాంట్ అయితే చేసుకోండి. నేను వీడియో కూడా పెట్టాను, హైలైట్లో కూడా 2 మినిట్స్ టైం ఉంటే యాడ్ చేసుకోండి, ఓకేనా. తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ చెప్పాను కదా ఫోటోస్ ఎలా యాడ్ చేసుకోండి. అలా మీరు ఇంకోసారి చెప్తుందండి, ఏదైనా ఒక ఫోటో క్లిక్ చేసుకుని తర్వాత కలం ఫీల్డ్కి వెళ్ళి మీడియా వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటో మీద సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అనేది క్లిక్ చేసింది. ఇలా మీరు 1 బై 1 ఫోటోస్ యాడ్ చేసుకుని మీ వీడియో రెడీ అయిపోయింది. అండ్ వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుని అండ్ మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అవుతుంది. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు ట్రై చేస్తుంటారు. నెక్స్ట్ వీడియో ముందు కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.